వంకాయ చేసేటప్పుడు గ్రేవీగా కూడా తయారు చేసుకుంటారు. అందులో నేను కూడా చాలాసార్లు చేశాను. అయితే ఇది వెరీ సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి గుత్తి వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. అవి చక్కగా మనం మెత్తగా ఉండేవి తీసుకోవాలి. తీసుకొని అవి చక్కగా మనము కట్ చేసుకోవాలండి. దానికంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకోవాలండి. అందులో మనం సాల్ట్ వేసుకోవాలి. మన దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్, లేదంటే గడ్లుప్పు వేసుకోవచ్చు. వేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. మనం వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి 4 సైడ్లు కట్ చేసుకోవాలండి. అది మొత్తం కాదు, నేను చూపిస్తున్న విధానంలో కట్ చేసుకొని అందులో పుచ్చులు ఉంటాయి చూసుకొని మనం కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్లో సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయ పాడవదండి, చక్కగా ఉంటుంది. లేదంటే బ్లాక్ వచ్చేస్తుంది. అవి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. అందులో ధనియాలు వేసుకున్నా, తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని, అల్లం కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ పేస్ట్లోనే మనము కారం వేసుకోవాలండి. కారప్పొడి వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసి ఈ కర్రీకి సరిపడినంత కారము, సాల్ట్, పసుపు ఈ 3 వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి చూసారండి, నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ వంకాయ ఎందుకంటే వాటర్లో ఉంది కనుక ఆ ఒక్కొక్క వంకాయ తీసుకొని వాటర్ మొత్తం తీసేసి ఇది మళ్ళీ మిక్సీ పట్టుకొని ఈ వంకాయలో మనం స్టఫ్ చేసుకోవడమేనండి. స్టఫ్ చేసుకుని అవన్నీ పీసులన్నీ, వంకాయ పీసులన్నీ ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటి స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకునే బదులు మనం అంతా చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది మనకు చేయటానికి. అప్పుడు మనం ఇవన్నీ నేను చూపిస్తున్న విధానంలో చూడండి ఎంత చక్కగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ స్పూన్తో మనం స్టఫ్ చేసుకుని ఈ వంకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి కనుక నేను వంకాయలన్నీ అట్లా స్టఫ్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో. తర్వాత మనము ఈ వంకాయలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నేనైతే ఏమీ వేయట్లేదు, ఎందుకంటే సింపుల్గా చేస్తున్నానని మీకు ముందుగా చెప్పాను కనుక నేను అలాగే సింపుల్గా చేస్తున్నాను. నేను చెప్పాను కదా, గ్రేవీ కర్రీ చేసుకుంటే మనము చాలా ఇంగ్రీడియంట్స్ వేయవలసి వస్తుంది. నేను ఇందులో అయితే ఏమీ వేయట్లేదు, మీకు చూపిస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఇదండి వంకాయలను ఇట్లా చేసి ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని, ఒక్కొక్కటి కాదు, మనం ఒక్కొక్కటి స్పేర్గా వేసుకోవాలి. అట్లా డైరెక్ట్గా మనం ప్లేట్లో వేసేసామనుకోండి ఆ స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకే ఒక్కొక్క వంకాయ అందులో వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అయితే మనం రైస్లో చక్కగా, చపాతీలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కూడా తింటే బాగుంటుంది. నేను చెప్పింది వేరే గ్రేవీ ఐటెం, అది కూడా నా దాంట్లో ఉంది, నేను పెట్టిన వీడియోస్లో ఉంది. మీరు కూడా అది కూడా చెక్ చేయండి. ఇది కూడా చూడండి. ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం ఇలానే ట్రై చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చినట్లు చింతపండు వేసి, కొబ్బరి వేసి ఇదేదో చేస్తుంటారు కదండి, అలా కాకుండా ఇలానే మా వాళ్ళకి ఎక్కువ ఇష్టం. కానీ నేను బ్లాక్ వంకాయ తయారు చేశాను. మా ఇంట్లో అయితే గ్రీన్ వంకాయ చేస్తానండి. గ్రీన్ వంకాయ ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా బాగా వచ్చింది. చూడండి, స్టఫ్ చేసుకున్న వంకాయ మొత్తం ఆయిల్లో వేసుకొని అది చక్కగా మనం మూత పెట్టి మగ్గించాలండి. మూత పెట్టేటప్పుడు మగ్గుతుంది, సాఫ్ట్ అవుతుంది. ఎందుకంటే పచ్చి మసాలా వేసుకున్నాం కనుక కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టి ఫ్రై చేయడానికి. మనం చూసుకుంటూ అడుగు మారకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం వంకాయకి పెట్టిన స్టఫింగ్ ఏదైతే కొంచెం ఉంటుందో అది కూడా దాని మీద వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడం. మూత పెట్టి అది కాసేపు ఒక 5 minutes 10 minutes అలా మూత పెట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసుకోవాలి. వంకాయ కూడా టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇష్టంగా చేస్తే తింటారు అందరూ కూడా. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో చింతపండు కూడా నేను ఏం వేయను.
కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. మీరు కూడా కొన్ని రకాలుగా చేస్తుంటారు కనుక అలా కూడా ట్రై చేయండి, ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు అడగండి, నేను తయారు చేసి పెడుతుంటా. ఈ వంకాయలో పెట్టిన ఫ్రై